మన ఆధ్యాత్మిక గ్రంథాల ప్రకారం అయితే మనకు 4 యుగాలున్నాయి. సతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం. ప్రతి దానికి ఒక టైమ్ లిమిట్ చెప్తూ ఉంటారు. 1,00,000 సంవత్సరాలు అలాగా. నిజానికి ఈ యుగం అనేది మన ఆలోచన విధానం చెప్పడానికి మనకి యుగాల రూపంలోనే మనకి ఆధ్యాత్మిక గ్రంథాల్లోనే చెప్పారు. అంతే యుగాలు అంటే ఇన్ని సంవత్సరాలుంటాయి అలాగని కాదు. త్రేతాయుగంలో కూడా రావణుడున్నాడు. అధర్మం చేశాడు. అతను ఏ యుగంలో బతికున్నాడు? అతని ఆలోచన ప్రకారం అయితే అతను కలియుగంకి సంబంధించిన వ్యక్తి అన్న చెప్పాలి కదా! ద్వాపర యుగంలో శకుని చూడండి. చాలా తెలివిగా కుటిలత్వం చేస్తూ ఉంటాడు. అతని ఆలోచన ఏ యుగంకి సంబంధించింది? అందుకే యుగం అనేది ఒక ఆలోచన. ఆళ్ళు ఆలోచించే విధానం. అంటే మంచిలో ఉండి కూడా చెడు చేయడం అనేది వాళ్ళు ఆలోచించే తత్వం. కాబట్టి యుగం అనేది ఆ పర్టిక్యులర్ టైమ్ పీరియడే అని అనుకోవద్దు.